నమస్తే. మనం చేసిన వర్క్ దానికి సంబంధించిన రివ్యూస్లో మనసుకు బాగా దగ్గరగా అనిపించే రివ్యూ ఇది. సెట్ ఆఫ్ రివ్యూస్ అనుకోండి. అమ్మతనానికి సంబంధించిన రివ్యూస్, ప్రెగ్నెన్సీ అండ్ వాటికి సంబంధించిన ఇష్యూస్తో, అంటే ప్రెగ్నెన్సీ కన్సర్న్స్తో, ఫర్టిలిటీ కన్సర్న్స్తో బాధపడేవాళ్ళు అండ్ ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మన 12-week ప్రోగ్రామ్ అవ్వచ్చు, 12-week ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి మండల ప్రోగ్రామ్ అవ్వచ్చు, ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్న ప్రాజెక్ట్ అమ్మ అవ్వచ్చు, ఈ ప్రోగ్రామ్స్లో జాయిన్ అయ్యి ఇప్పుడు ఆన్లైన్ చేస్తున్నాం ప్రాజెక్ట్ అమ్మ, బట్ వీ హీన్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్ సిన్స్ రియలీ లాంగ్ టైమ్ ఫిజికల్ సెంటర్స్లో. అండ్ ఈ ప్రోగ్రామ్తో జాయిన్ అయిన వాళ్ళు ఇచ్చే రివ్యూస్ మిగిలిన రివ్యూస్ కన్నా చాలా స్పెషల్ మాకు. ఆబ్వియస్లీ బిలాంగింగ్ టు ది జెండర్ దట్ వి బిలాంగ్ టు, ఆడవాళ్ళం, అమ్మతనం కన్నా అందమైన విషయం ఇంకేం ఉంటుందని నేను అనుకోను. అండ్ వీఆర్ గోయింగ్ టు టాక్ మోర్ అబౌట్ the reviews of the girls who have joined in our programs and the way they have shared their happiness with us, and avi all through this video manam discuss cheyabothunam. And personal ga I wanted to present this bold anni reviews Instagram pages lo and Instagram profile lo and YouTube lo akkada ikkada post lo pedutu vachamu, but this is one consolidated video on the happiness that is being shared by our clients. So starting with our first review, privacy reasons మనం తన పేరు షేర్ చేయడం జరగట్లేదు. PCOS అండ్ irregular periods ఉండేవి. 6 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్, 3 మిస్క్యారేజ్లు, 3 ఫెయిల్డ్ IUIs, తర్వాత న్యాచురల్ అండ్ నార్మల్ కన్సెప్షన్ నవంబర్ 2020లో జరిగింది. 12 వారాల ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వకుండానే కన్సీవ్ అయ్యారు. అండ్ షీఈస్ బ్లెస్డ్ విత్ అ బేబీ గర్ల్ ఇన్ July 2021. తనకి 2 నెలలు ఉన్నాయనే విషయం ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. నా ఫ్యామిలీని, నన్ను, అందరినీ బ్లెస్ చేయాలి దేవుడు అని అన్నారు. ఈ రివ్యూయే కాదు, యాజ్ వీ ప్రొసీడ్ ఫార్వర్డ్ టు ద అదర్ రివ్యూస్ హియర్, ఈ రివ్యూ గురించి తప్పకుండా మనం ఒక 1 or 2 పాయింట్స్ నేను చెప్పాలి మీకు. 12 weeks ప్రోగ్రాంలో మల్టిపుల్ ఫెయిల్డ్ IUIs, మల్టిపుల్ మిస్క్యారేజెస్ జరిగిన తర్వాత 12 వారాల ప్రోగ్రాంలో మీరు చేసే మ్యాజిక్ ఏంటని. ఏ మ్యాజిక్ లేదు మనం చేసే మ్యాజిక్. అండ్ ఈ పర్టికులర్ తను కన్సీవ్ అయింది అనే ఈ ఆస్పెక్ట్కి ఏమాత్రం అన్డ్యూ క్రెడిట్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. రివ్యూ మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ వాట్ లైఫ్ స్టైల్, డయట్ అండ్ ఫిట్నెస్, బేసిక్ యాక్టివిటీ కెన్ డూ టు యూ ఆల్సో. వీటన్నిటితో పాటు ఇన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ టాకింగ్ అబౌట్ ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్, ఇంచ్ లాస్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ నంబర్స్, వీ వర్క్ అరౌండ్ ఓవరాల్ వెల్బీయింగ్. అండ్ ఓవరాల్ వెల్బీయింగ్ వావ్ టీమ్ ఇచ్చినా, ఇంకా ఎవరిచ్చినా, దానికి సంబంధించిన సజెషన్స్ నేను మాట్లాడుతున్నది, ఎవరిచ్చినా కూడా పాటించడం అంటూ జరిగితే చాలా క్విక్గా యూ విల్ బీ ఏబుల్ టు రీసెట్ యువర్ బాడీ. అండ్ దిస్ ఇస్ డెఫినెట్లీ వన్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. తను అలా రీసెట్ చేసుకోవటం మెంటల్ వెల్నెస్, ఫిజియలాజికల్ వెల్నెస్ అండ్ ప్రిపేర్డ్నెస్ ఫర్ ప్రెగ్నెన్సీ అండ్ బికమింగ్ అ మదర్, ఆల్ ఆఫ్ దిస్ విల్ డెఫినెట్లీ ప్లే అ రోల్ అండి. మీరు ఎన్ని ట్రీట్మెంట్స్కి వెళ్ళినా, ఏం చేసినా, ఎండ్ ఆఫ్ ద డే డాక్టర్స్ విల్ టాక్ టు యూ అబౌట్ సెటింగ్ యువర్ లైఫ్ స్టైల్ రైట్, సెటింగ్ యువర్ డయట్ రైట్, సెటింగ్ యువర్ ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ రైట్, ఫిట్నెస్ చేయండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. సో రైట్ వేలో ఆ ఫిట్నెస్ చేయటం, అండ్ ఫిట్నెస్ అనగానే ఆర్ లైఫ్ స్టైల్ సెట్ చేసుకుని అనగానే ఎమ్మటే ముందు వెయిట్ లాస్ మీద ఎలాంటి ఫుడ్ తీసేసుకోవాలి అని ఒక స్ట్రిక్ట్ రిజైమ్ ఫాలో అయిపోతూ, ఆల్రెడీ సొసైటల్ ప్రెషరు, ఫ్యామిలీ ప్రెషరు అండ్ ప్రేమతో పిల్లల్ని కనే ఆస్పెక్ట్ పోయి ప్రెషర్తో పిల్లల్ని కనే పరిస్థితి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదొక ప్రెషర్ మనకి. మన ప్రోగ్రామ్స్లో వి టెల్ దెమ్ దట్ మీరు దయచేసి చిల్ అయ్యి డైట్ చేయండి అని చెప్పి ఫస్ట్ లాంచ్ ఈవెంట్లో ఫస్ట్ చెప్పే విషయమే అది. ఇట్ ఈస్ అవర్ డే జాబ్ టు టేక్ ద ప్రెషర్. మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏంటి అనేది ఒక సిస్టమేటిక్గా ప్రోగ్రామ్ డిజైన్ చేసే ప్రెషర్ మేము తీసుకున్నాం ఆల్రెడీ. సిస్టమేటిక్గా బడీ మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తూ ఆవిడ తీసుకునే ప్రెషర్ ఆవిడ తీసుకుంటుంది. మీరు అస్సలు చేయకూడని పని ప్రెషర్ తీసుకోవడం అని చెప్పి స్టార్ట్ చేస్తాము. అక్కడ నుంచి వీ టేక్ దెమ్ ఫార్వర్డ్ ఆన్ హౌ హోలిస్టిక్ ది అప్రోచ్ హ్యాస్ టు బీ. అమ్మతనం గురించి ఎప్పుడు మాట్లాడడం 12 వారాల ప్రోగ్రాంలో అయినా సరే, మండల ప్రోగ్రాంలో అయినా సరే, కానీ వీ స్పీక్ అబౌట్ ఇండివిజువల్ వెల్బీయింగ్. ఎప్పుడైతే అది మాట్లాడతామో మిగిలిన థింగ్స్ అనేది దే విల్ ఫాల్ ఇన్ ప్లేస్. అండ్ దిస్ ఇస్ వన్ క్లాసిక్ ఎగ్జాంపుల్. అండ్
going to the next review. This review is from the last week of our program andi, and generally under normal circumstances మీరు ఆ పిక్చర్లో చూస్తుంటే it's like peeing on a stick and then sending across that color to us. Otherwise it's a weird thing. అంత వియర్డ్ విషయాన్ని కూడా ఆబ్వియస్లీ ఇలాంటి న్యూస్తో షేర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్ 12 వీక్స్ కంప్లీట్ అయ్యేసరికి తన పీరియడ్ రెగ్యులర్ అయింది అండ్ న్యాచురల్గా కన్సీవ్ అయ్యేస్తాను. అండ్ దట్స్ వన్ బ్యూటిఫుల్ థింగ్. అగైన్ నేను ఏ రివ్యూ చెప్పినా సరే అన్డ్యూగా తన ప్రెగ్నెన్సీకి వావ్ కారణం అయిపోయింది అని చెప్తే ఇట్ ఈస్ అ జోక్. నాకే అది చాలా అంటే వెటకారంగా ఉంటుంది నాకే అది. బట్ ఎక్కడ జాయిన్ అయినా లైఫ్ స్టైల్ మీద, డయట్ మీద, ఫిట్నెస్ మీద ఫోకస్ చేసే ప్రాసెస్లో పిల్లల్ని కనాలి ఆర్ ఫలానా రీజన్ కోసం నేను నా బాడీని సెట్ చేసుకోవాలి అనుకోకుండా మన ఒంటిని మనం రెస్పెక్ట్ చేయటం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆటోమేటిక్గా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. వావ్ డస్ హెల్ప్ యూ ఇన్ సెట్టింగ్ దట్ మైండ్ సెట్ రైట్. అది మనం చేసే మేజర్ థింగ్ ఇఫ్ ఐ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ వన్ లైన్ ఆర్ వన్ వర్డ్. అండ్ హియర్ కమ్స్ ది నెక్స్ట్ రివ్యూ అండి. తిను మనం ప్రాజెక్ట్ అమ్మ అనౌన్స్ చేసిన తర్వాత నేను 12 వీక్స్ ప్రోగ్రాంలో కూడా కన్సీవ్ అయ్యానండి. అండ్ దిస్ ఇస్ మై రివ్యూ. చాలా హ్యాపీగా ఉంది అండ్ యూఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్ అని అప్రిషియేట్ చేస్తూ తన హ్యాపీనెస్ షేర్ చేసుకుంటూ మనం ప్రాజెక్ట్ అమ్మాని ఇన్స్టాలోనో ఎక్కడో సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత చూసి షీస్ కమ్ బ్యాక్ లైక్ మెనీ విమెన్ హూ హ్యావ్ సీన్ సర్టన్ రిజల్ట్స్, ద సో కాల్డ్ lifestyle changes, diet fixes or healthy mindset అలవాటు అయిపోయింది మాకు. అండ్ now this is sustainable for us అని చెప్పేవాళ్ళు when they have come back and spoke to us, this is one such a review. ఇలాంటివి ఒక టెన్స్ ఆఫ్ దెమ్ ఉన్నాయి. బట్ నేను పిక్ చేసుకున్నది ఏంటంటే డిఫరెంట్గా అండ్ రిపీటెడ్గా లేని రివ్యూస్ కొన్ని పిక్ చేసుకున్నాను. అండ్ దిస్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ రివ్యూ అండి. పీసీఓఎస్తో డయాగ్నోజ్ అయ్యాను మోర్ దెన్ 10 years అండ్ చాలా హాస్పిటల్స్ విజిట్ చేశాను అండ్ సింథటిక్ హార్మోన్స్ సజెస్ట్ చేశారు. ఆబ్వియస్లీ పెయిన్ఫుల్ ఉన్న సిచ్యువేషన్ నాకు. 7 years పట్టింది మేము పేరెంట్స్ అవ్వటానికి అండ్ వీ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ 7 years ఆఫ్ జర్నీ. ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ యూ కెన్ రిలేట్ టు దిస్ అండ్ విచ్ మేడ్ అస్ ఎమోషనలీ స్ట్రాంగ్ అండ్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ ఇదంతా జరిగిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్లో ఉండగా తను ప్రెగ్నెన్సీ వీడియో చూసారంట నేను చేసింది. అది చూసి షీ హ్యాస్ గాట్ సమ్ హోప్, ట్రై చేద్దాం ఈ ప్రోగ్రామ్ అని చెప్పి అక్కడి నుంచి షీ హెస్ జాయిన్ ద 12-week ఆన్లైన్ ప్రోగ్రామ్. అండ్ తను ఏమంటారంటే దిస్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ ఓన్లీ లైఫ్ చేంజింగ్ ఫర్ మీ, ఇట్స్ లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ ఫర్ మై ఫ్యామిలీ ఆల్సో అని చెప్పి. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్ తను ప్రెగ్నెంట్ అయ్యారు అండ్ నౌ షీ హ్యాస్ అ హెల్దీ బేబీ బాయ్. ఎక్కడైనా పోస్ట్ చేసుకోండి అని చెప్పి అలా షీ హెస్ జస్ట్ సెంట్ అక్రాస్ హర్ హ్యాపీనెస్ టు అస్. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా తన హ్యాపీనెస్ షేర్ చేసుకున్నారు తను మనం ఈ ప్రాజెక్ట్ అమ్మ లాంచ్ చేసిన తర్వాత. అండ్ ద నెక్స్ట్ ఇస్ ఐ డోంట్ నో, నేను గ్రీన్ చాలా కష్టపడి ఆపుకుంటున్నా. ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అండ్ ప్లెజెంట్నెస్ ఉంది నాకు. ఎన్నో అంటే ఎన్నో రివ్యూస్ ఎవ్రీ సింగిల్ డే దే మేక్ అవర్ డే. పొద్దున్నే లేవగానే ఒక 1 or 2 రివ్యూస్ కోసం ఎత్తుకుంటూ ఉంటాం. ఎవరో ఒకళ్ళు ఈ రిజల్ట్ అని ఆ రిజల్ట్ అని చెప్తూ ఆటోమేటిక్గా ఇట్ బ్రింగ్స్ అ స్మైల్ ఆన్ అవర్ ఫేస్. అండ్ ద నెక్స్ట్ రివ్యూ అండి, ఇఫ్ యూ చెక్ దిస్ అవుట్, మనం ప్రాజెక్ట్ అమ్మ లాంచ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టిన తర్వాత తను రెస్పాండ్ అయ్యారు దీనికి. August 2020 బ్యాచ్లో నేను జాయిన్ అయ్యానండి. అండ్ న్యాచురల్లీ బై అక్టోబర్ కన్సీవ్ అవటం అండ్ July 2021 బేబీ బాయ్ని డెలివర్ చేశాను. జస్ట్ యోగా చేస్తూ అండ్ ఇవన్నీ ఉంటూ గ్రేట్ టీమ్ అన్నారు. డెఫినెట్లీ అండి, నా టీం లేకుండా ఐఎమ్ నోబడి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా ఈ విషయం. నేను ఏదైనా రైట్ థింగ్స్ జరుగుతున్నాయి వావ్ ద్వారా అంటే డెఫినెట్లీ టీంలో ప్రతి మెంబరు కష్టపడితేనే జరుగుతాయి. ఏ ఒక్క తప్పు జరిగినా 100% నా వల్లే జరుగుతుందని నేను అది మా రెగ్యులర్ మీటింగ్స్లో, ఇంటర్నల్ మీటింగ్స్లో, ప్రోగ్రాంలో జాయిన్ అయిన అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటాయి ఈ విషయం. ఎందుకు అంటే నేను నా డైరెక్షన్ ఎంత కరెక్ట్గా ఉన్నా వాళ్ళు ఎంతో కష్టపడకపోతే కానీ ఒక అవుట్పుట్ రాదు. ఏమాత్రం చిన్న మిస్టేక్ నేను డైరెక్ట్ చేయడంలో తప్పు చేసినా, నా విజన్ కరెక్ట్ కాదు అనే సిచ్యువేషన్ వచ్చినా 100% వీళ్ళందరూ కూడా ఆ లాజిస్టిక్స్ మొత్తం పాడైపోతాయి. సో ఆ చైన్ అంతా స్పాయిల్ అయిపోతుంది. అందుకే తప్పు ఏదైనా జరిగితే 100% నా వల్లే. ఎంత చిన్న రిజల్ట్ వచ్చినా
అక్రాస్ ద గ్లోబ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ పనిచేస్తేనే ఈ ప్రోగ్రామ్ని సరిగ్గా మార్కెట్ చేయటం కానీ, జెన్యూన్గా దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి దీని గురించి బై వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేయడం కానీ, అలాగే వాలంటీర్స్గా బడీస్గా వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళ టైం స్పెండ్ చేయడం కానీ చేస్తేనే ఈ ప్రోగ్రామ్ ముందు తీసుకెళ్ళగలుగుతున్నాం అండి. అండ్ దెర్ ఆర్ మోర్ రివ్యూస్. ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ దెమ్ ఫర్ యూ. డూ చెక్ దెమ్ అవుట్. థ్యాంక్ యూ. నమస్తే.